వ్యూవర్స్, వెల్కమ్ టు శృతి సోని బ్లాగ్స్. సో ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం కనుక మీరు చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూడండి, చివరి వరకు చూడండి. అండ్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్, ఒక షేర్, ఒక కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. అండ్ ఈ వీడియోలో మీరు ఏంటంటే ఆల్రెడీ మీరు తమ్ముళ్ళు చూసే ఉంటారు కదా. సో కజ్జికాయలు ఎలా ప్రిపేర్ చేస్తాము అనేది మీతో చూస్తాను. అంటే నార్మల్గా కజ్జికాయలు అంటే ఎండు కొబ్బరి, చక్కెర, పుట్నాలు పౌడర్ ఇవన్నీ స్టఫ్ పెడతారు కదా లోపల. అలా కాకుండా ఈసారి మా మమ్మీ కొత్తగా బెల్లం, పచ్చి కొబ్బరి కొంచెం ఫ్రై చేసి అలా ట్రై చేసింది అనమాట. సో అవి ఎలా వచ్చినాయో ఈ వీడియోలో మీరు చూడండి. అండ్ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి వీడియో. సో గజ్జికాయలు ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ అయితే మనం ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లో నెయ్యి వేడి చేసుకోవాలన్నమాట. సో మైదా పిండి కలుపుకోవడానికి కూడా ఈ నెయ్యే యూస్ చేస్తాం. సో నెయ్యి కొంచెం వేడయ్యేలా దాకా కొంచెం కాచుకోవాలన్నమాట. సో కొంచెం మైదా పిండి తీసుకొని దాన్ని ఇలా జల్లెడ పట్టుకోవాలి. ఎందుకంటే మైదా పిండిలో పురుగులు లేకపోతే ఇంకా ఉండలు ఉండకుండా ఫైన్ పౌడర్ తీసుకోవాలి కదా, అందుకోసం అని. సో మైదాపిండి అయితే జల్లెడ పట్టేసుకున్నాను. తర్వాత ఈలోపు నెయ్యి కాగిపోయిందనమాట. సో ఈ నెయ్యి కొంచెం తీసి ఆ మైదాపిండిలో వేసి కలుపుకోవాలన్నమాట. మిగతా నెయ్యిలో మనం డ్రై ఫ్రూట్స్ అంటే మనం స్టఫింగ్కి ఏమేమి వేయాలనుకుంటున్నామో అవన్నీ అందులో వేసుకుంటే సరిపోతుంది. వేయించుకోవాలన్నమాట, ఆ నెయ్యిలో వేయించుకోవాలి. సో చూసారు కదా, మా మమ్మీ నెయ్యి మైదాపిండిలో వేసేసి కొంచెం వంట సోడా, కొంచెం సాల్ట్ వేసేసి అయితే కొద్దిగా లైట్గా అలా కలిపేసి పక్కన పెట్టారు. సో ఈలోపు ఈ కాగిన నెయ్యిలో పంప్కిన్ సీడ్స్, కిస్మిస్, డ్రై ఫ్రూట్స్లో మళ్ళీ అంటే మనం తినేవి ఏమన్నా క్రష్ చేసుకొని అంటే కొంచెం లైట్గా మిక్సీ పట్టుకొని అవి వేసుకోవచ్చు, లేకపోతే ఇలా కొంచెం అలా దంచుకొని కూడా వేసుకోవచ్చు అనమాట. సో నేనైతే కాజు, కిస్మిస్, ఇంకా పంప్కిన్ సీడ్స్ వేసాను అనమాట. సిరంజి సీడ్స్ కూడా వేసుకోవచ్చు దీంట్లో. సో చాలా బాగుంటుంది. సో ఇవి కొంచెం ఎర్రగా వేగేంత వరకు ఆ నెయ్యిలో అలా వేయించుకోవాలి. ఈలోపు మనం కొంచెం ఇలాచీ తీసుకొని దాన్ని ఇలా దంచుకోవాలి. సో ఇలాచీ పౌడర్ కూడా వేయాలి, ఇందులో మంచి ఫ్లేవర్ వస్తుంది. సో చూసారు కదా, ఈ డ్రై ఫ్రూట్స్, కిస్మిస్, కాజు, ఇంకా పంప్కిన్ సీడ్స్ అంటే కర్బూజా గింజలు అవన్నీ వేగిపోయాయి అనమాట. సో అవన్నీ పక్కకు తీసేసుకున్న తర్వాత సేమ్ అదే ప్యాన్లో ఆల్రెడీ తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ఉంటుంది కదా. సో ఆ పచ్చి కొబ్బరి అంతా తురిమి పెట్టామన్నమాట ముందే. సో అదే ప్యాన్లో వేసి మొత్తం సిమ్లో పెట్టి ఇదంతా వేయించుకోవాలి. ఏంటంటే పచ్చి కొబ్బరి కొంచెం స్మెల్ వస్తుంటుంది కదా, రా స్మెల్. సో ఆ స్మెల్ పోవడానికి మనం జస్ట్ కొంచెం లైట్గా అలా వేయించుకోవాలన్నమాట. ప్లస్ ఇంకా అవి గజ్జికాయలు పాడవ్వకుండా కూడా ఉంటాయి, ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటాయి అన్నమాట ఇలా మనం పచ్చి కొబ్బరిని ఇలా ఫ్రై చేసుకుంటే. సో సిమ్లోనే పెట్టి ఒక 10 to 15 minutes అయితే అలా కలుపుతూ మెల్లగా ఫ్రై చేసుకున్నాం అన్నమాట. సో ఈలోపు అది ఫ్రై చేసుకుంటూనే ఇంకో పక్క ఇలా బెల్లం అయితే మొత్తం క్రష్ చేసుకున్నాం అనమాట. బెల్లం మొత్తం అలా అంటే మెత్తటి బెల్లం కాకుండా ఇలా పొడి పొడిగా ఉండే బెల్లం తీసుకొని దాన్ని కొంచెం అంటే అందులో కూడా ఉండలు లేకుండా ఇలా పౌడర్గా ఫైన్ పౌడర్ వచ్చేంత వరకు దాన్ని కూడా గ్రైండ్ చేసుకున్నాము. సో కొంచెం షుగర్ ఎందుకు వేసుకున్నామంటే దాంట్లో ఈ బెల్లం గ్రైండ్ చేసుకునేటప్పుడు జస్ట్ అది కోర్స్గా ఉంది కదా, కొంచెం ఫైన్గా గ్రైండ్ చేసుకోవడానికి అంతే. సో కొద్దిగా షుగర్ వేసి అలా గ్రైండ్ చేసుకున్నాం అనమాట బెల్లము. దాని తర్వాత ఆల్రెడీ వాటర్ వేసుకుంటూ మైదాపిండి అలా కలిపేసుకోవాలి. తర్వాత ఈ బెల్లము, ఇంకా వేయించిన కొబ్బరి, ఇంకా డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా. ఈ పచ్చి కొబ్బరి ఫ్రై చేసుకుంది అంటే డ్రై రోస్ట్ చేసుకుంది, ప్లస్ డ్రై ఫ్రూట్స్ నేతిలో వేయించుకున్నవి, ప్లస్ ఇంకా మిక్సీ పట్టుకున్న బెల్లం అంటే బెల్లం పౌడర్ అనమాట. సో మనకు మార్కెట్లో దొరికే రెడీమేడ్ బెల్లం పౌడర్ ఉంటుంది కదా, సో అది కూడా వేసుకోవచ్చు మనకి.
సో వేయించుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ కూడా అందులో వేసేసి మొత్తం యూనిఫామ్గా మనము మిక్స్ చేసేసుకోవాలి. సో చూసారు కదా, మొత్తం అయితే ఇలా నీట్గా మిక్స్ చేసి పెట్టేసుకున్నాను అనమాట నేను. సో ఈ లోపు మా మమ్మీ వాటర్ వేస్తూ చపాతీ పిండిలాగా ఆ మైదా పిండి కలిపేసుకుందనమాట. సో వీడియోలో చూసారు కదా, చపాతీ పిండిలాగా మైదా పిండిని మొత్తం అలా కలిపేసుకుని ఒక తడిగుడ్డ కప్పేసి పక్కకు ఉంచుకోవచ్చు, లేకపోతే ఏదైనా కవర్ చేసి పక్కకు పెట్టేసుకోవాలన్నమాట. సో అంటే కొంచెం సేపు, అంటే ఒక 10 minutes నానితే సరిపోతుంది. అంత ఎక్కువసేపు మనము దాన్ని నానబెట్టాల్సిన అవసరం కూడా లేదు. సో కొంచెం వాటర్ వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ అలా నీట్గా మైదా పిండి అయితే కలిపేసుకోవాలి. So high, I'm hypnotized. What's up is down, what's left is right. Chasing stars and holding you. ఆ తర్వాత మనం చపాతీ పిండి లాగా, అంటే లైక్ చపాతీని రోల్ చేసుకున్నట్టుగా, సో ఆ మైదా పిండిని ఇలా చపాతీలాగా అయితే చేసుకోవాలి. సో చపాతీలు ఒత్తుకున్నట్టు మనం చపాతీలాగా ఆ పెద్ద సైజులో చపాతీ సైజులో చేసుకొని, తర్వాత ఏదైనా మూత కానీ లేకపోతే అంటే కొంచెం షార్ప్ ఎడ్జెస్ ఉన్నవి తీసుకొని మనం కట్ చేసుకోవాలన్నమాట. ఏంటంటే మనకి చిన్న చిన్న పూరీస్ కావాలి. ఐదర్ మనకి డైరెక్ట్గా చిన్న చిన్న పూరీ సైజులో అన్నా చేసుకోవచ్చు, లేకపోతే ఇలా ఒకటే పెద్ద చపాతీ లాగా అలా పెద్దగా చేసుకొని దాంట్లోనే కట్ చేసుకోవచ్చు అనమాట. సో ఎవరికి ఎలా కన్వీనియంట్గా ఉంటే అలా చేసుకోవచ్చు. సో నేనైతే, మా మమ్మీ ఏంటంటే చిన్న చిన్న గజ్జికాయలు ప్రిఫర్ చేస్తారు. అంటే చిన్న చిన్నగా, అంటే పెద్దగా గజ్జికాయలు ఉండి స్టఫ్ కొంచెమే పెట్టి అలా అనడం మా మమ్మీకి చాలా చిరాకు అట్లా చేస్తే. అందుకని మా మమ్మీ ఒక చపాతీ, అంటే పెద్ద చపాతీ చేసి దానిపైన అక్కడ కనిపిస్తుంది కదా ఆ మూతతో కట్ చేసామన్నమాట. సో యూనిఫామ్ సైజు ఉండాలి అని, అన్ని గజ్జికాయలు సేమ్ సైజు రావాలి అని చెప్పేసి మా మమ్మీ ఇలా చేయమన్నారు. సో అలా దాని మీద పెట్టి, సో అలా ఆ చపాతీకి 3 చిన్న చిన్న పూరీ సైజు అంటే ఇలా అయితే వచ్చినాయి అనమాట. 4 వచ్చినాయి అనమాట. సో అలా కొంచెం షార్ప్ ఎడ్జ్ ఉన్న మూతతో అలా ఒత్తుకున్నాను. తర్వాత వీటిని సపరేట్ చేసి వీటిలో మనం స్టఫ్ పెట్టేసి ఇప్పుడు గజ్జికాయ షేప్లో దీన్ని రోల్ చేసుకోవాలన్నమాట. మమ్మీకి ఏంటంటే గజ్జికాయ లోపల ఖాళీగా ఉండద్దు, మొత్తం ఏదైతే స్టఫ్ పెడతామో అది నిండుగా ఉండాలి. అందుకే చిన్న సైజు కూడా ప్రిఫర్ చేస్తుంది మా మమ్మీ. పెద్ద పెద్ద సైజు ఇష్టం ఉండదు మా మమ్మీకి. సో అలా దాంట్లో మనం స్టఫ్ పెట్టుకొని ఒక 1 స్పూన్ స్టఫ్ అయితే పెట్టి అలా రోల్ చేసుకోవాలన్నమాట. సో అలా మనం రోల్ చేసుకొని ఆ ఎడ్జెస్ అనేవి ఇలా నొక్కేసుకోవాలి. సో అది మంచిగా అంటుకోవడానికి కొంచెం మైదా పిండి, పొడి పిండి తీసుకొని కొంచెం వాటర్ వేసి కొంచెం లైలాగా కొద్దిగా లైట్గా అలా వాటర్ కలిపి పెట్టుకొని వాటిని అలా అతికించుకోవచ్చు. సో అలా వాటిని చేత్తో అలా నొక్కి అతికించిన తర్వాత గజ్జికాయలది స్పూన్ ఉంటుంది కదా, సో అలా వెనక చక్రం లాగా ఉండి దాంతో ఇలా, అంటే ఏం లేదు కొంచెం డిజైన్ లాగా కనిపించడానికి అలా దాంతో ఒత్తుకోవాలన్నమాట. సో నార్మల్గా గజ్జికాయలు అంటే ఎండు కొబ్బరి, చక్కెర, పుట్నాల పౌడర్ ఇలా అయితే మా మమ్మీ చేస్తారు కానీ అప్పుడప్పుడు. సో ఇలా ఫస్ట్ టైం చేశారనమాట బెల్లంతో కూడా చాలా బాగుంటాయి గజ్జికాయలు. సో ఫస్ట్ టైం మా మమ్మీ చేశారు ఇలా, చాలా బాగా వచ్చినాయి ఇవైతే. సో చూసారు కదా, అన్ని యూనిఫామ్ సైజ్ రావాలని చెప్పేసి ఒక మూత ఇచ్చి మా మమ్మీ సేమ్ అన్నిటికీ ఆ మూతతోనే అలా నొక్కిపించారనమాట. సో అన్నీ సేమ్ సైజ్ రావాలి అని.
సో ఈ సంక్రాంతికి ఎవరైనా పిండి వంటలు ప్లాన్ చేసుకునే వాళ్ళు ఇలా గజ్జికాయలు కూడా ట్రై చేయండి. అంటే ఎప్పుడు రొటీన్గా చేసుకునేవి కాకుండా ఇలా గజ్జికాయలు కూడా ట్రై చేస్తే చాలా బాగుంటుంది. So high I'm hypnotized. What's up is down, what's left is right. Chasing stars and holding you. ఆ తర్వాత పెద్ద పెద్దవి కాకుండా మళ్ళీ ఇలా చిన్న చిన్న పూరీస్ కూడా చేసి దాంట్లో కూడా స్టఫ్ పెట్టి చేసామన్నమాట. సో ఇవి కూడా కొంచెం ఈక్వల్ సైజ్ వచ్చేలాగే చేసామన్నమాట. Dangerous times, don't fly too high. Be sure to keep the ground in sight. Fly forever if you keep it tight. Love the world, but keep the sky on your mind. సో చూసారు కదా, ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ అయితే వేసి ఆయిల్ అయితే వేడి చేసుకున్నాం అనమాట. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా చేసి పెట్టుకున్న గజ్జికాయలు అందులో వేసి ఫ్రై చేసేసుకున్నాం. సో ఈ గజ్జికాయలను ఆయిల్లో అలా వేయించేసుకున్న తర్వాత సో ఇలా వస్తాయన్నమాట. సో పైన అది లోపల బెల్లం వేసాం కదా, సో బెల్లం కరిగి అలా మనకి పైకి తేలుతుందన్నమాట. సో చాలా టేస్ట్గా అయితే వచ్చినాయి గజ్జికాయలు. సో ఈ సంక్రాంతికి మీరు కూడా మీ ఇంట్లో ఇలా కొత్తగా గజ్జికాయలు అయితే ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శృతి సోని వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.